హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి దేవిక సూసైడ్ కలకలం రేపుతోంది. బలవన్ మరణానికి పాల్పడినటువంటి దేవికకు సంబంధించి కేసులో విస్తుపోయే విషయాలు బయటకు పడ్డాయి. గత కొన్ని రోజులుగా భార్య భర్తలు ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవట. రాత్రి టీవీ రిమోట్ కోసం ఇద్దరు గొడవ పడ్డారట. భర్త శరత్ తో దేవిక ఇద్దరు కూడా పరస్పరంగా గొడవ పెట్టుకున్నారు. గొడవ తర్వాత ఇంట్లో నుంచి శరత్ బయటికి వెళ్ళిపోయాడు. అయితే శరత్ కి 17 సార్లు ఫోన్ చేసిన దేవిక అయినా కూడా శరత్ ఫోన్ లిఫ్ట్ చేయలేదట. శరత్ కు ఎంతకు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో దేవిక మనస్తాపానికి గురైపోయి ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన తన ఒంటి పైన కొన్ని మార్క్స్ కూడా ఉన్నాయి. అంటే బహుశా ఇద్దరి మధ్య గొడవ జరిగింది, ఇద్దరు ఒకరికొకరు పరస్పరంగా దాడి చేసుకున్నారేమో, లేదంటే భర్త శరతే దాడి చేశారేమో అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. సో తాజాగా ఈ కేసులో వెస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. దేవిక మరణానికి భర్తే కారణం అంటూ బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు. కానీ తను ఏం చేయలేరు. ఇద్దరి మధ్యగా చిన్న గొడవ జరిగింది టీవీ రిమోట్ కోసం. ఇక్కడ కొంత మీకు ఆశ్చర్యం వేయొచ్చు, టీవీ రిమోట్ కోసం ప్రాణాలు తీసుకునేంతలా గొడవ పెట్టుకుంటారా, ఏకంగా బలవన్ మరణానికి పాల్పడతారంటూ కూడా మీకు ఆశ్చర్యపోవచ్చు. కానీ ఇక్కడ కొన్ని చాలా అంటే ఇక్కడ మనకు తప్పు ఏంటిది కనబడుతుంది అంటే, ఇక్కడ గొడవ పడడం బలవన్ మరణం కాదు, కానీ చిన్న చిన్న మైన్యూట్ మిస్టేక్స్కే ఎంతలా వాళ్ళంతా కూడా తెగిస్తున్నారంటే చాలా సెన్సిటివ్గా ఉండిపోతున్నారు. లేదంటే దేనికి గొడవ పెట్టుకోవాలి, లేదంటే ఏ విషయాలపైన మనం ఇంతలా సీరియస్ రియాక్ట్ కానటువంటి సిచ్యువేషన్. వాళ్ళు ఉదయానంతా వర్క్ వెళ్తుంటారు, ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులు. సో వాళ్ళ యొక్క చిన్న చిన్న మైన్యూట్ మిస్టేక్స్ చాలా పెద్దగా భూతద్దంలో పెట్టి చూసినప్పుడే ఇటువంటివి మనకు కనబడుతూ ఉంటుంటాయి. సో మనం ఫైల్ విజువల్స్ చూస్తున్నాం. దేవికకు సంబంధించి గతంలో సోషల్ మీడియాలో రీల్స్ చేసినటువంటి ఆ దృశ్యాలను చూస్తున్నాం. తనే దేవిక. సో టీవీ రిమోట్ కారణంగా ఇద్దరి మధ్య గొడవ జరిగిందట. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ కొంత దేవిక బాడీ పైన మార్క్స్ కనబడుతున్నాయి. చూస్తుంటే కనుక కొంత పోలీసులు శరత్ దాడి చేశాడేమో, లేకుంటే ఇద్దరి మధ్య పరస్పరంగా గొడవ జరిగి దాడి చేసుకున్నారేమో అని ఒక అనుమానిస్తున్నారు. సో అయితే అక్కడి నుంచి శరత్ వెళ్ళిపోయాడట. ఆ టీవీ రిమోట్కి సంబంధించి గొడవ జరగగానే అక్కడి నుంచి శరత్ వెళ్ళిపోయాడు. దేవిక శరత్కి కూడా సుమారుగా 17 సార్లు ఫోన్ చేసిందట. కానీ శరత్ ఎంతకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడట. అయితే ఎంతకు శరత్ తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి గురైనటువంటి దేవిక బలవన్ మరణానికి పాల్పడింది. ఇంట్లోకి వెళ్ళి ఉరివేసుకొని బలవన్ మరణానికి పాల్పడింది. సో చిన్న చిన్న అంశాలే, అందుకే చెప్తూ ఉంటాము అతిని మరీ ఏది కూడా అతిగా పనిచేయదు. సో అతిగా ప్రేమ ఉన్నా అతిగా పగ ఉన్నా కూడా అవి పనిచేయవు. ఈ మధ్య కాలంలో చాలామంది కూడా యువ జంటలు ఈ రకమైనటువంటి దారుణాలకే పాల్పడుతూ ఉన్నారు. ఇంతకీ సమస్య ఏంటి, సమస్య తీవ్రత ఏంటి అని కూడా పట్టించుకోకుండా చిన్న చిన్న వాటికే పెద్దగా దాని భూతద్దంలో పెట్టి చూడడం, పరస్పరంగా గొడవ పెట్టుకోవడం. ఇక్కడ చూడండి, చాలా చిన్న టీవీ రిమోట్ కోసం ఇక్కడ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కసారి టీవీ రిమోట్ అనగానే ఇంకో టీవీ రిమోట్ కొనుక్కుంటే పోయేదేముంది, లేకపోతే ఇంకో టీవీ కొనుక్కుంటే పోయేదేముంది, లేకపోతే ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి ఒకటే చూసినా కూడా ప్రాబ్లం ఏముంది. ఇక్కడ అంత సమస్య అయితే కాదు, అంతగా ప్రాణాలు తీసుకునే సమస్య అయితే కాదు, టీవీ రిమోట్ సమస్య. టీవీ రిమోట్ నచ్చిన షో చూస్తున్నట్టున్నారు. బహుశా ఆ షో నచ్చలేదు, భార్యకో భర్తకో నచ్చలేదు, అది మారిస్తే సరిపోయింది, లేదంటే కాంప్రమైజ్ అయిపోయి భార్య భర్త అడ్జస్ట్ చూస్తే సరిపోయింది. అంత మాత్రానికి భార్యాభర్తలు గొడవ పెట్టుకోవడం, ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, వెంటనే అక్కడి నుంచి భర్త బయటికి వెళ్ళిపోవడం, ఆ తర్వాత భార్య బలవన్ మరణానికి పాల్పడడం. కేవలం వారిద్దరికి పెళ్లి జరిగి 6 నెలలు మాత్రమే కావస్తుంది. చూడడానికి చాలా చక్కగా జంట కనబడుతున్నారు వాళ్ళు. ఆ వీడియో అని చూస్తూ ఉంటే ఒక సిరీస్ లేదా ఒక సినిమాకి సంబంధించి వీడియో సాంగ్లో కనబడుతుంది. అంటే అంత రిచ్ లైఫ్లోనే వాళ్ళు మెయింటైన్ చేశారు, చాలా హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ కూడా విభేదాలు ఉంటాయా, ఇంతలా గొడవపడే అవకాశం ఉంటుందని మాత్రం ఎక్కడ కూడా కనిపించరు. అంత జాయ్ఫుల్గా వాళ్ళంతా జీవితం కొనసాగింది. కానీ 6 నెలల్లోనే పెళ్ళైనటువంటి 6 నెలల సమయంలోనే ఒక చిన్న టీవీ రిమోట్ వారిద్దరి మధ్య ఇంత గొడవకు దారితీసింది, ఏకంగా భార్య మరణానికి దారితీసింది. మరి ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏమవుతుందో తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా అక్కడ సంబంధిత పోలీస్ స్టేషన్ ఒక ఎస్సీఐ ఈ కేసు సంబంధించి అప్డేట్స్ అందించారు. ఆయన ఎక్స్క్లూజివ్గా ఏం మాట్లాడారో చూద్దాం. రైట్, ఒకసారి డైరెక్ట్గా రాయదుర్గం దగ్గర నుంచి ప్రతినిధి పెట్రిషా అందుబాటులో ఉన్న కొంచెం లైవ్లో మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. పెట్రిషా, ఏం జరుగుతోంది? శరత్ దేవిక మధ్య ఎటువంటి గొడవలు ఉండేవి? కేవలం తక్కువ సమయం 6 నెలలే కావస్తోంది. మనం అక్కడ విజువల్స్లో చూసినా, వాళ్ళు చేసేటువంటి సోషల్ మీడియా రీల్స్ చూసినా, ఇదేది చూసినా వాళ్ళ దగ్గర ఇంత గొడవలు ఉంటాయా, ఇంతలా డిస్టర్బెన్స్ ఉంటుందని ఎక్కడ కనిపించదు. చాలా జాయ్ఫుల్గా, లవబుల్గా కనబడుతున్నారు, చాలా ప్రేమ ఆప్యాయతలు కనబడుతున్నాయి. వీడియో చూసిన వారికే చాలా ముచ్చటేస్తోంది. సో ఇంతలోనే ఏం జరిగి ఉంటుంది? టీవీ రిమోటే ఇంత పెద్ద దారుణానికి దారితీస్తుందా? గతంలో ఏమైనా గొడవలు జరిగాయా? సాఫ్ట్వేర్ ఎంప్లాయీ దేవిక సూసైడ్ కేసులో బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. ఒకవైపు గత కొన్ని రోజుల నుంచి భార్యాభర్తలు ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగాయి. ఆ తర్వాత వాళ్ళ మదర్ వాళ్ళు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. నిన్న రాత్రి మాత్రం టీవీ రిమోట్ కోసం గొడవ జరిగింది. శరత్కి దేవికి భారీగా గొడవ జరిగింది. ఆ తర్వాత దేవిక ఏడుస్తున్న టైంలో శరత్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. 17 టైమ్స్ దేవిక శరత్కి కాల్ చేసింది. ఒకవైపు శరత్ కాల్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల దేవిక తీవ్రమైన
మనస్తాపంకి గురయ్యి క్షణిక ఆవేశంలో ఉరి వేసుకొని చనిపోయింది. మరోవైపు సిఐ వెంకన్న ఇచ్చిన సమాచారం మేరకు కూడా ఐపీసీ సెక్షన్ B304 కింద కేసు చేశారు. ప్రస్తుతం శరత్ పోలీసుల కస్టడీలో ఉన్నాడని కూడా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా అధికంగా కట్నం అడిగారు, డౌరీ అడగడం వల్లనే గతంలో కూడా అడిగారంటూ దేవిక మదర్ అయితే కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. తన కంప్లైంట్ మేరకు కూడా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుందని పూర్తిగా చెప్పొచ్చు. మరోవైపు కూడా కొద్దిసేపట్లో రిమాండ్కి తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శరత్ని పూర్తిగా చూసుకుంటే కూడా తరచూ అంటే పెళ్ళయింది, కొత్త జంట, సుమారుగా 6 నెలల వరకే వీళ్ళకి పెళ్ళయ్యని కూడా పూర్తిగా తెలుస్తుంది. పెళ్ళైన 2 నెలలకే వీళ్ళిద్దరు కొట్టుకోవడం, ఆ తర్వాత పరస్పర మాట అనుకోవడం, ఇద్దరు హర్ట్ అంటే అతను అమ్మాయి మీద చేయి చేసుకోవడం, అమ్మాయి అతన్ని రక్కడము, కొట్టడం, ఇవన్నీ కూడా తరచూ జరుగుతుండే. ఆ తర్వాత ఇరుగురు పేరెంట్స్ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. గోవాలో కూడా చాలా లగ్జరియస్ గా పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కూడా ఐటీ ఎంప్లాయీస్ అని తెలుస్తుంది. 20 lakhs ఇద్దరికి కూడా ప్యాకేజ్, సుమారుగా మంత్లీ కూడా పూర్తిగా ఇద్దరికి 3 lakhs వరకు డబ్బులు వస్తాయి. చాలా లావిష్ లైఫ్, లగ్జరీస్ గా హ్యాపీగా చూడడానికి మీరు చెప్తూ ఉంటే వారికి ఎటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ లేవు, ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. పెద్దగా పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఉంది, చాలా లగ్జరియస్ గా వాళ్ళు ఉంటూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం చూస్తూ ఉంటే ఇద్దరి మధ్య గొడవలు ఉంటాయనే సిచ్యువేషన్ ఇక్కడ కనపడట్లేదు. అసలు ఏంటి గొడవలు ఇద్దరి మధ్యలో? ప్రధానంగా ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా లేదంటే ఫోర్స్ఫుల్ మ్యారేజెసా? ఎస్, ఇద్దరు కూడా ఇష్టపడి సుమారుగా 3 నెలల క్రితమే అంటే పెళ్లి కాకముందు 3 months ఒకరినొకరు చూసుకున్నారు. ఆ తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటది అని వాళ్ళిద్దరు అనుకున్న తర్వాత పెద్దల దగ్గరికి వెళ్ళి మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని చెప్పారు. ఆ తర్వాత ఈ పేరెంట్స్ అందరూ కలిసి పరస్పర అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా రాయదుర్గం ఎక్కడైతే గచ్చిబౌలిలో ఉన్న పరిధిలో ఒక ఫ్లాట్ లో వీళ్ళిద్దరు నివసిస్తూ ఉన్నారు. ఆ టైంలో తరచూ గొడవలు అంటే చిన్న వాటికి అంటే పెద్దదానికి అసలు ఎందుకు ఆ సిచ్యువేషన్ అని కూడా ఆలోచించకుండా క్షణిక ఆవేశంలో మరోవైపు ఎవరైతే దేవిక ఉందో చాలా తను షార్ట్ టెంపర్ అంటూ పోలీసులు అయితే చెప్పుకొస్తున్నారు. చాలా యాంగర్ మేనేజ్మెంట్, అమ్మాయికి కొంచెం కూడా పేషెన్సీ ఉండదు. ఏదైతే మేము చాట్ రికవరీ చేశామో ఆ కాల్ లిస్టులు, ఆ చాట్ అంతా కూడా చూసాము. పరస్పర ఇద్దరు తరచూ అంటే వాళ్ళ రొటీన్ లైఫ్ లో ఎవ్రీడే కొట్లాడతోనే వాళ్ళ డే అనేది స్టార్ట్ అవుతుంటది. ప్రతి చిన్న దానికి మైన్యూట్ థింగ్స్ కి కూడా వీళ్ళు కొట్లాడుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ కామ్ అయిపోతారు, కొట్లాడుకుంటారు. వీళ్ళకి పరస్పర ఇది రొటీన్ అయిపోయిందంటూ పోలీసులు అయితే చెప్తున్నారు. మరోవైపు ఎవరైతే శరత్ ఉన్నారో అతను పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఆర్టీవీ అతనితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన క్వశ్చన్ చేసి ఎందుకని దేవిక చనిపోవాల్సి వచ్చింది, ఏం జరిగిందని ఆయన ప్రశ్నిస్తున్న సమయంలో కూడా తను కోపంలో ఉరి వేసుకుంది. నాకు కాల్ చేసింది కానీ నేను లిఫ్ట్ చేయలేను, కానీ నేను చంపలేను అంటూ భర్త అయితే చెప్పుకొస్తున్నారు. కేవలం క్షణిక ఆవేశంలోనే రిమోట్ మీద వీళ్ళిద్దరికి మాట అనుకున్నారు. దాని తర్వాత చేయి చేసుకున్నారు. ఆ తర్వాత శరత్ ఇక్కడనే ఇంట్లోనే ఉంటే ఇంకా పెద్ద గొడవ అవుతుంది అని చెప్పి ఫ్రెండ్కి కాల్ చేసి అతను బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి అంటే అర్ధరాత్రి వెళ్ళిపోయిన తర్వాత తెల్లారుజామున అతను లోపలికి వచ్చి 10 o'clock డోర్ కొట్టే సమయంలో ఎంతకి డోర్ తీయకపోవడంలో కిటికీ నుంచి తొంగి చూస్తే దేవిక ఉరి వేసుకోవడం వల్ల అతను షాక్ తిన్నాడు. ఆ తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి నా భార్య చనిపోయింది అంటూ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం, ఆ తర్వాత దేవిక కుటుంబ సభ్యులకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మరోవైపు ఇక్కడ సంచలనమైన విషయం ఏంటంటే దేవిక కుటుంబ సభ్యులు మాత్రం అదనపు కట్నం వల్ల వేధిస్తున్నాడు. గతంలో కూడా నాకున్న ఒకటే పాప, నాకు భర్త లేడు, ఒకటే కూతురు, నాకు కూతురు మీదనే అంతా రాస్తానని కూడా నేను చెప్పాను, నాకు ఉన్నదంతా కూడా కూతురికే ఇస్తానని కూడా చెప్పాను, గతంలో కూడా ఇలానే వేధించాడంటూ దేవిక వాళ్ళ మదర్ కంప్లైంట్ ఇవ్వడమే జరిగింది. దాని మీద కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. 304 IPS BN కింద కూడా కేసు నమోదు చేసుకుని పోలీసులు రిమాండ్కి తరలించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అంటే ఒకసారి ఆలోచించవచ్చు, ఒక రిమోట్ కారణం వల్ల క్షణిక ఆవేశంలో ఎంత పెద్ద సిచ్యువేషన్ అనేది, అంటే దాని ఒకవైపు గొడవ ఎంత పెద్దదని కూడా ఆలోచించకుండా కేవలం ఒక రిమోట్ ఇవ్వలేదు అనే కారణంలో మాట అనుకొని చేయి చేసుకొని పరస్పర గొడవ పడి కొట్టుకొని ఆ తర్వాత భర్త ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వెంటనే 17 times తను అనేక సార్లు కాల్ చేసి భర్త లిఫ్ట్ చేయకపోవడం వల్ల ఉరి వేసుకొని తీవ్రమైన మనస్తాపంకి గురై కూడా ఆ మహిళ చనిపోయింది. తనకి కూడా చాలా బ్యూటిఫుల్ ఫ్యూచర్ ఉంది. ఒకవైపు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్, 20 lakhs ప్యాకేజ్, హ్యాపీ లగ్జరియస్ లైఫ్, చాలా హ్యాపీగా ఉండాలి. కానీ ఇటువంటివి జస్ట్ ఒక క్షణిక ఆవేశంలో చనిపోవడం అనేది దారుణమైన విషయం అని కూడా పూర్తిగా తెలుస్తుంది. రైట్ పట్రిషా, సో మొత్తం మీద సాఫ్ట్వేర్ ఉద్యోగి దేవిక కేసులో, దేవిక మరణానికి సంబంధించి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది.
చిన్న టీవీ రిమోట్ కారణంగా. ఈ విషయంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, చిన్న చిన్న కారణాలకే అసలు ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే మరీ సున్నితంగా ఉండిపోయి సమస్య అంటే వస్తే దాని నుంచి జంప్ చేద్దామని ఆలోచన ఉంటే అంత ఈజీగా మనం ఏమి దేవుళ్ళం కాదు, అట్ ద సేమ్ టైం మనం ఏం భూతాలం కూడా కాదు. ప్రతిదీ కూడా మనుషులం, అన్నీ ఫేస్ చేయాల్సిందే. చిన్న చిన్న సమస్యలైనా పెద్ద సమస్యను ఓవర్కమ్ చేయాల్సిందే. దాన్ని ఎంత బెటర్గా నువ్వు ఓవర్కమ్ చేస్తామనేది ఇక్కడ ఇంపార్టెంట్. అయితే కేవలం పర్సనల్, ఇక్కడ మ్యారీడ్ లైఫ్లోనే కాకుండా పర్సనల్ లైఫ్లో కూడా చాలామంది ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉండిపోయి లేదంటే ఏం జరుగుతుందో ఏమైపోతుందో అని చెప్పి ముందుగానే కొంత ప్రీ అజంప్షన్ అంటే ముందుగా జరిగేటువంటి ప్రక్రియ కూడా ముందుగా ఊహించేసుకొని చిన్న చిన్న కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అదేది కూడా మంచిది కానే కాదు. మీపైనే కొన్ని కోట్ల ఆశలు పెట్టుకొని మీ తల్లిదండ్రులు ఉంటూ ఉంటారు, మీ చుట్టూ ఉండే సమాజం కూడా మిమ్మల్ని కీర్తిస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ చూడండి, ఇద్దరికి 20 lakhs ప్యాకేజ్ ఏం తక్కువ కాదు. ఈజీగా పర్ మంత్ ఒక 3 lakhs వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటే తను మంచి లగ్జరియస్గా పెళ్లి చేసుకున్నారు. చూస్తుంటే విజువల్ కనబడుతుంది కదా, ఏదో సిరీసో లేదంటే ఒక సినిమా వీడియో సాంగ్ కాదు ఇది. వాళ్ళిద్దరి మధ్య ఆ ప్రీ వెడ్డింగ్ షూట్కి సంబంధించి విజువల్స్ ఇవి. సో చూడడానికి చాలా ముచ్చటేస్తోంది. ఇటువంటి జంట దేవికా శరత్ ఇద్దరు కూడా నిన్న రాత్రి జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ కారణంగా, చిన్న టీవీ రిమోట్ ఇన్సిడెంట్ కారణంగా మరణించారంటే చాలా ఇబ్బంది కలుగుతోంది. చాలా చూడడానికి కూడా అసలు ఏం అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా తన బంధువులు అంటే దేవిక తరఫున పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే అక్కడ ఆత్మహత్య గల కారణం కేవలం ఆయన ఎప్పటికీ వేధిస్తూ ఉండేవాడు, కట్నం కోసం భయభ్రాంత గురి చేస్తూ ఉండేవాడు, కట్నం కోసం ఎప్పటికీ ఇబ్బంది పెడుతుండేవాడు అని చెప్తున్నారు. కానీ కారణం ఏదైనా కూడా చిన్న చిన్న కారణాలకు ఇటువంటి బలవన్మరణానికి పాల్పడితే ఎవరికి ఉపయోగం ఉండదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవిక తనకు తెలుసో తెలియకనో క్షణికావేశంలో ఒక రకంగా ఆవిడ బలవన్మరణానికి పాల్పడింది. దీని ద్వారా ఎవరికి ఉపయోగం ఉంది? భర్త జీవితం పోలీస్ స్టేషన్లో జైల్లో ఉండాల్సి వస్తుంది. ఒకతే తల్లి, తనకి తండ్రి లేడట పాపం. ఆ తల్లి ఒక్కతే తనపైన కోట్ల ఆశలు పెట్టుకుంది, కానీ ఆ తల్లికి దుఃఖాన్ని మిగిల్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇటువైపుగా శరత్ పేరెంట్స్ కూడా కొడుక్కి వివాహమైంది, 6 నెలలు అవుతోంది, కొంత బాగానే ఉంటున్నాడు, అంత బాగానే ఉంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, అంత బాగానే ఉంటుంది అనుకున్న లోపు ఒక్కసారిగా కోడలు మరణించడం, ఆ తర్వాత కొడుకు కూడా జైల్లో ఉండడం, ఇదంతా కూడా అనవసరమైన విషయం. అంటే దేనికి సీరియస్ అవ్వాలి, దేనికి అవ్వకూడదు అనే విషయాన్ని కనీసం కాంప్రమైజ్ అనేది కంపల్సరీగా ఉండాల్సిందే. ఇది ఏ విషయంలోనైనా, అది జాబే కానివ్వండి, పర్సనల్ లైఫే కానివ్వండి, ఫ్రెండ్స్ మధ్యనే కానివ్వండి, అది వివాహిక జీవితంలో కానివ్వండి, దేనికైనా కూడా కాంప్రమైజ్ అనేది ఎవరో ఒకరు ఇద్దరి మధ్య ఒక ఇన్సిడెంట్ జరుగుతుంటే కాంప్రమైజ్ అనేది లేకపోతే కనుక డెఫినెట్గా ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సో చాలా వరకు మనం చూస్తున్నాం ఇటువంటి సంఘటనలన్నీ కూడా క్షణికావేశం వల్లే జరుగుతున్నాయి. సో క్షణికావేశం అది కేవలం సెకండ్స్లోనే ఉంటుంది. ఆ క్షణికావేశం తగ్గించుకోకపోతే ఇటువంటి మరణాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో కొంత ఆందోళనకరంగానే ఉంది. యువ జంటలన్నీ కూడా ఇటువంటి బారిన పడిపోయి ఏకంగా భార్య మరణించడమో, భర్త మరణించడమో, ఆ తర్వాత మరొకరు జైలు ఇవ్వడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇవేవి కూడా డెఫినెట్గా అది పర్సనల్ వ్యక్తిగతంగా లైఫ్కి ఉపయోగం కాదు. బయట చూసేవారు కూడా నవాజ్ పాలు అవుతారు. మహా అయితే ఒక 2 రోజులు చర్చలో ఉంటారు, ఆ తర్వాత పెద్దగా మర్చిపోయే అవకాశం ఉంటుంది, కానీ అంతకుమించి ఉపయోగం అయితే ఏముండదు. ఒకసారి ఈ విషయం పైన ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా రాయదుర్గం సిఐ వెంకన్న మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని దేవిక మృతి చెందడం జరిగింది. దాంట్లో ప్రధానంగా భర్త వేధింపుల వల్లనే చనిపోయామంటూ కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. మనతో పాటు రాయదుర్గం పోలీసు ఉన్నారు, ఒకవైపు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఏంటి అంటే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ప్రధానంగా అధికంగా కట్నం వేధింపులకే గురి చేశారు, మరోవైపు ఇల్లు కూడా తన పేరు మీద రాయాలని వేధించారని చెప్తున్నారు, మీరేమంటారు? బేసికల్గా వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్, 6 months బ్యాక్ మాత్రమే పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుండి కలిసే ఉంటున్నారు. ఇక కట్నం యాంగిల్ స్టార్టింగ్లో ఏం లేదు, బట్ పెళ్లి అయిన తర్వాత పేరెంట్స్ కూడా ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళ రిసెప్షన్ కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ లేరు, మదర్ ఒక్కరే ఉంటారు. మదర్ పేరు మీద ఒక ఇల్లు ఏదో ఉంది, ఆ ఇల్లు తనకు కావాలని చెప్పేసి అతను అడుగుతున్నాడు. బట్ నేను నా తర్వాత నీకే వస్తానని చెప్పాను. బట్ వినకుండా నా కూతుర్ని హరాస్ చేసేవాడు, ఆ ఇల్లు రాపించమని చెప్పేసి. ఆ ప్రెషర్ తట్టుకోలేక, హరాస్మెంట్ తట్టుకోలేక నా కూతురు ఆత్మహత్య చేసుకుని ఉంటుంది అని చెప్పేసి తల్లి ఆరోపిస్తున్నది. అది ఎంతవరకు నిజమని చెప్పి ఎంక్వైరీ నడుస్తున్నది ఇప్పటివరకు. వీళ్ళిద్దరికి పెళ్ళయి కూడా సుమారుగా 6 నెలలు మాత్రమే జరుగుతుంది. ప్రధానంగా దాంట్లో 2 నెలల క్రితమే గొడవ పడ్డారు. ఆ తర్వాత ఈ అమ్మాయిని అనేక సార్లు కొట్టాడంటూ వాళ్ళ మదర్ కూడా చెప్తుంది. దానిపైన మీ కేసు వర్క్ డీటెయిల్స్లో ఏదైనా తెలిసిందా? వీళ్ళు చిన్న చిన్న గొడవలకైతే గొడవ పడేవారు, అది వాస్తవం తెలుస్తున్నది. 2 months బ్యాక్ కూడా వాళ్ళ మదర్ వాళ్ళకు కన్విన్స్ చేసి పంపించింది, గొడవ పెట్టుకోవద్దని చెప్పి ఇద్దరు కూడా నాకు చెప్పింది. బాగానే ఉన్నారు. మళ్ళీ 15 days బ్యాక్ కూడా మళ్ళీ ఏదో చిన్న గొడవ పడ్డారు. సండే రోజు కూడా ఇద్దరు చిన్న ఇష్యూలను పెట్టి ఇష్యూలో, టీవీ రిమోట్ ఇష్యూలో గొడవ పడ్డారని తెలుస్తున్నది. ఆ కోపంలోనే తను సూసైడ్ చేసుకున్నది.
అనేది మనకి ఇప్పటివరకు తెలిసిన విషయం. అంటే దేవిక సూసైడ్ చేసుకోక ముందు 2 రోజుల క్రితమే వాళ్ళ ఫ్రెండ్కి కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి నాకు అసలు ఇక్కడ ఉండాలని లేదు, నన్ను వేధిస్తున్నాడు, నాకు ఇక్కడ అవ్వట్లేదు, సెట్ అవ్వట్లేదు అని కూడా చెప్పింది. అంటే ప్రధానంగా ఎటువంటి సెక్షన్స్ కేసు ఏ విధంగా నమోదు చేశారు, భర్త మీ కస్టడీలో ఉన్నారు, ఏం చెప్తున్నారు? తను హరాస్ చేశాడు ప్రాపర్టీ కోసం అనే యాంగిల్లోనే కేసు రిజిస్టర్ చేశాము. ఆ యాంగిల్లోనే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకా ఇప్పుడు ఏమి కంక్లూజన్ రాలేము. సో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయితే మనం ఏమైనా చెప్పడానికి వస్తుంది. జస్ట్ వీఆర్ ప్రూవింగ్ ద ప్రూఫ్. ఓకే. అంటే ఏమన్నా ఆధారాలు దొరికాయా? వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరిగినాయి గతంలో, ఆర్గ్యుమెంట్స్ ఏమన్నా అతనికి అగేనెస్ట్గా ఏమన్నా దొరికాయా? అన్నీ వస్తుంది, ఇంకా ఇప్పుడే చెప్పలేము. నడుస్తుంది, ఇంకా టైం పడుతుంది. కేసు చూస్తే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఇంకా డిస్క్లోజ్ చేసే ప్రయత్నం చేయట్లేదంటూ పోలీసు చెప్తున్నారు. మరోవైపు కుటుంబం మాత్రం ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా అదనపు కట్నం కోసమే వేధించాడంటూ వాళ్ళ వైపు నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్. కెమెరామెన్ గజప్పతో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్.